దీనికి ముఖ్య అతిథిగా మన లాయర్ శ్రీరాము గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జస్టిస్ డేకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సింగంశెట్టి శ్రీరాము గారికి చిన్న ఈ యొక్క జస్టిస్ డే సందర్భంగా మన స్కూల్ తరఫున వారికి చిరు సన్మానం చేస్తున్నాం. వచ్చేసినటువంటి మన జస్టిస్ డే గురించి సార్ మీకు చక్కగా వివరిస్తారు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను ప్రతాప్ రెడ్డి అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే నేను ఈరోజు అడ్వకేట్గా ఉన్న ప్రతాప్ అన్న మాకు సీనియరు, కాలేజీలో ఫైటింగ్ నేచరు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అన్న నవోదయ కాలేజీ ప్రెసిడెంట్కి గెలిచారు. అన్నతోనే ఎలక్షన్స్ కూడా మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఆగిపోయాయి. అంటే కాలేజ్ ఎలక్షన్స్లో లాస్ట్ ప్రెసిడెంట్ ఒక కాలేజీకి మన ప్రతాప్ రెడ్డి అన్న. ఈరోజు అన్న స్కూల్ పెట్టి ఈ స్కూల్ ఇంత దిగ్విజయవంతమై ఈరోజు ఈ స్కూల్లో ఇంటర్నేషనల్ జస్టిస్ డే అనే ఒక ప్రోగ్రాంకి నన్ను పిలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే అన్నతో పాటు మేడం కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు లాయర్ వేషధారణ కావచ్చు, లేకపోతే లాయర్ లాగా కనిపించాలనే ఒక ప్యాషన్తో వేసుకున్న కొంతమంది పిల్లలు ఉండొచ్చు. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు జస్టిస్ అంటే ఏంటి, ఎంతమందికి తెలుసు జస్టిస్ అంటే ఏందనేది, న్యాయం అంటే ఏంది తెలుసా అందరికీ? న్యాయం అంటే ఒక ఫెయిర్నెస్, ఒక ఎథికల్, అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మంచిగా ఉండడాన్ని మనం న్యాయం చెప్పుకుంటాం. ఆ న్యాయానికి సంబంధించి ఈరోజు ఇంటర్నేషనల్ జస్టిస్ డే అనేది ఎందుకని ఈరోజు ఇంటర్నేషనల్ జస్టిస్ డేగా పిలువబడుతుంది, ఆ ఇంటర్నేషనల్ జస్టిస్ డేకి ఈ జూలై 17వ తారీఖుకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇళ్ళల్లో ఎవరికన్నా కొంతమంది ఏమైనా చదువుతూ ఉంటారేమో. యాక్చువల్గా మన ప్రపంచం వచ్చిన తర్వాత, అంటే మానవుడు మేధాశక్తితో పెరిగిన తర్వాత తెలివిగల మేధావులు, అమాయకులైన ప్రజలు కావచ్చు, అజ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి మీద చేసే అరాచకాలు, అకృత్యాలు, అలాగే దేశాలకు సంబంధించిన రాజులు ఇతర దేశాలపై దాడి చేసి వాళ్ళందరినీ యుద్ధ ఖైదీలుగా తీసుకొని వాళ్ళందరి మీద చేసేటటువంటి అకృత్యాలు, కొన్ని ఊర్ల మీద పడి మనుషులందరినీ చంపుకుంటూ పోయే ఒక నరమేధం, ఇవన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని 1998వ సంవత్సరంలో ఒక 120 దేశాలు కలిసి ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేటటువంటి ఒక కోర్టుని స్థాపించారు. ఆ కోర్టుని 2002వ సంవత్సరంలో ఈ జూలై నెల నుంచి ఆ కోర్టు స్టార్ట్ అయింది. అందుకనే ఈ రోజుని ఆ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ స్థాపించబడి
అది మొదలైన రోజుని నెలని మనం ఇంటర్నేషనల్ జస్టిస్ డేగా కూడా మనం జరుపుకుంటాం. ఆ కోర్టు నెదర్లాండ్స్లో ఉంది. ఆ కోర్టు చేసే పని ఏంటంటే దేశానికి మన ఉక్రెయిన్లో జరిగినటువంటి ఆ యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్కి కూడా వారెంట్ ఇష్యూ చేసింది. అంటే దానికి అన్ని పవర్స్ ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశంలో నేరం జరిగినా, ప్రపంచంలో ఎక్కడ నరమేధం జరిగినా, ప్రపంచంలో ఎక్కడ హ్యూమన్ రైట్స్కి రేపు మీరు ఫ్యూచర్లో లాయర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, పొలిటీషియన్స్గా మారి, మినిస్టర్లుగా మారి, లా మేకర్స్ కావచ్చు, అలాగే ఒక మంచి లాయర్ కావచ్చు, అలాగే జడ్జెస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, అలాగే ఒక మంచి సిటిజన్స్ కూడా కావచ్చు. వీరందరికీ అసలు మనకుండేటటువంటి న్యాయబద్ధమైనటువంటి హక్కులేంది, అలాగే మన ఎదుటి వారికి ఉండేటటువంటి వాళ్ళకుండే హక్కులేంది పిల్లలు ఈ రోజు నుంచే కానీ నేర్చుకుంటే భవిష్యత్తులో అన్యాయం అనే దానికి తావు లేకుండా పోతుంది. మీకు ఎగ్జాంపుల్ ఫిన్లాండ్ అని ఒక జయిస్తుంది. సత్యం ఎందుకు జయించాలి? సత్యం కోసం మనం ఎందుకు ఫైట్ చేయాలి? అబద్ధం మనం ఎందుకు చెప్పకూడదు? వీటన్నిటిని మనం క్వశ్చన్ చేసుకొని ఈ రోజు నుంచి మనం ఆ సత్యానికి తోడుగా మనందరం నిలబడితే అసత్యానికి అనేది ఇంకా చోటు ఉండదు. అలాగే ఈరోజు మీ పిల్లలందరూ ఇంత పెద్ద స్కూల్స్లో చదువుకుంటూ ఇటువంటి తల్లిదండ్రులందరూ కష్టపడి ఫీజులు కడుతూ మీకు అందరూ చదువుతున్నప్పుడు మీ క్లాస్లోనే ఒకళ్ళు ఫస్ట్ వస్తారు, ఒకళ్ళు లాస్ట్ వస్తారు, ఒకళ్ళు బిహేవియర్ బాగుండదు, ఒకళ్ళ బిహేవియర్ బాగుంటుంది. ఈ తేడాలన్నీ మీకు మీరే గమనించుకొని ఆ టీచర్ ఒక అబ్బాయిని ఇష్టపడుతూ అబ్బాయి క్లాప్స్ కొట్టిస్తుంటే నేనెందుకు ఆ క్లాప్స్ నేను కొట్టించుకోకూడదు, నాకేం తక్కువ అనే క్వశ్చన్ మనలో మనం వేసుకుంటే ప్రతి ఒక్కరికి మనం క్లాప్స్కి అర్హులు అవుతాం. కానీ ప్రతి ఒక్కరు దాన్ని అసభ్య మార్గాల్లో, చెడు మార్గాలకు వాడకుండా మీరు చక్కగా చదువుకొని భవిష్యత్తులో న్యాయాన్ని కాపాడే దాంట్లో మీరు ఎంత పెద్ద పవర్ ఉంది, వీటన్నిటి కూడా దాని ముందు దేనికి పనికిరావు. ఎంత పెద్ద పవర్ గల, ఎంత పెద్ద కుటుంబంలో పుట్టినవాడైనా న్యాయానికి ముందు ప్రతి ఒక్కరు తలదించాల్సిందే, న్యాయం ముందు ప్రతి ఒక్కరూ ఓడిపోవాల్సిందే. ఎక్కడైతే ఈ ప్రపంచంలో అన్యాయం అనే దానికి చోటు పెరుగుతూ ఉంటుందో ప్రపంచంలో దాన్ని అరికట్టి ఈ న్యాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ జస్టిస్ డే కారణంగా ఈరోజు పిల్లలకి ఈ న్యాయం గురించి, ఇంటర్నేషనల్ జస్టిస్ డే గురించి చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు మన ప్రతాప్ రెడ్డి అన్నకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకోసారి పిల్లలందరూ మరోసారి మళ్ళా మీరు న్యాయాన్ని కాపాడుతారా? న్యాయం కోసం పోరాడతారా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Today we are going to celebrate International Justice Day. So lawyer is not just argue in the court. He is very good in the speech, respectable and confidence and the fearless in the court. And he is also, lawyer is not only a means of justice, is also about the honesty, respectable and confidence. So he must speak truth and he should be confidence and the fearless, and he should stand for the truth and the justice. So if we see the many great peoples like Mahatma Gandhi, he is a lawyer. He stands for the truth, peace and the justice for the world. So thank you. Everyone. Good morning everyone. Today our students are going to perform a skit on a lawyer's day. So they are now in a court. So our judge is a P. Mandit, he is a judge, and Shashank is a lawyer one who is defense lawyer. Lawyer 2 is
who is telling about the Rohan, the case, important of the case, and our principal who గట్టిగా కూర్చున్న తర్వాత మీరు కూర్చోవాలి. Good morning everyone. Today we are going to perform a skit on the court. So our judge is P. Mani. Lawyer Shesha is a defense lawyer. Lawyer 2 Preeti, she is a witness of the lawyer. He is a Rohan, he is a suspected. Uncle Ravi, he is a witness. Ananya, she is a witness. And the principal madam who completed the file. A case of the missing important file from the principal office. Your Honor, yesterday I placed my important student file on desk, but this morning they were gone. I suspect Rohan. He was seen near my office of the school. These files had postcards and exam records. Rohan was the last one seen in the area. We believe he took the file. Lawyer Preeti, what do you say? Rohan is innocent from him. Rohan. I was near the office, but because I forgot my water bottle in the classroom. Walks past the principal door, but I did not go in. Interesting. Let's call our witness Ananya. I was in the science lab. After the school, I see Uncle Ravi carry a bench of the file. He said, helping to clean the office. Uncle Ravi, what do you say? Yes, sir. Madam has told me to clean the shelf. I forgot. Principal madam. Inform the madam. Sorry, ma'am. Oh, that's fair. They went. But thank you, Uncle Ravi. I suspected you. I'm sorry. Your Honor, the truth is clear. Rohan is innocent. This court is declares Rohan not guilty, and let us be a reminder always communicate clearly. Thank you, Justice and a advocate of voiceless and a guardian of truth. The legal profession to me embodies the essence of service to society. Becoming a lawyer is not an easy path. It requires dedication and commitment, lifelong learning. Thank you all. Good morning, respected teachers and my dear friends. My name is Isham, studying in 6th class. National Lawyers Day is celebrated on 17th July. Good lawyers should be smart and knowledgeable, fair and honesty, brave and strong, a good listener, kind and helpful. Thank you all. Respected teachers and my dear friends, my name is Ilana and studying 6th class. Today our school celebrated International Justice Day on 17th July. Being a lawyer, honest means being honest and confident, and you must listen to speak, learn to speaking, always search for truth. Thank you. Taps. ఫోటో ఒకటి అమ్మా. సార్ కొద్దిగా ఇటు వచ్చేయండి సార్. ఫోటో చూడు చూడు. Come.
name is Sharmukh. I'm studying in 7th class in Vikas English Medium High School. This day we are celebrating Lawyers Day on behalf of the birth anniversary of Dr. Rajendra Prasad, India's first president and a famous lawyer and one of the makers of the Constitution. With various principles consider with equality, liberty and justice. Thank you. హ్యాపీ జస్టిస్ డే అని అందరూ హ్యాపీ జస్టిస్ డే, హ్యాపీ జస్టిస్ డే, Happy International Justice Day. అలా బాగా గట్టిగా Happy హ్యాపీ ఇంటర్నేషనల్ జస్టిస్ డే. सबको शुभ है। मेरा नाम नजीफा है। मैं 10वीं कक्षा पढ़ती हूँ। आज मैंने इंटरनेशनल जस्टिस डे के बारे में बताना चाहती हूँ। वकील उस व्यक्ति को कहते हैं जो मुकदमे में हमारे लिए प्रस्तुतित करता है। कोर्ट में जाकर एक दूसरों के बदल बात करने वाले को वकील कहते हैं। वकील एक सामान्य पेशा है। कितने सालों पढ़ने के बाद वो वकील हो सकता है। कोर्ट में वकील काले रंग का कोट और सफ़ेद रंग की टोपी पहनकर कोर्ट को जाता है और डॉक्टर राजेंद्र प्रसाद के जन्मदिन को वकीलों का दिन कहते हैं। वकील ने न्याय और के लिए बात करता है। धन्यवाद। Everyone, my name is Mashra from 10th class in Vikas English Medium High School. Today I am going to tell about International Justice Day. Today we celebrate International Justice Day, remembering the birth anniversary of Dr. Rajendra Prasad, honoring the tireless efforts of legal professions, uphold justice and protect. The lawyers play a crucial role in shaping the society, advocating and marginalized the ensuring role of law. The lawyers are the architect of the justice in the society. Let us appreciate the hard work and dedication of the lawyers. Thank you. Good morning to everyone. My name is Aryan. I am studying 7th class in Vikas English Medium High School. Today I am telling about a lawyer. A lawyer is fight for justice and honor. A lawyer's job is to go to court and to argue client case. A lawyer wears shirt and white neckband. A lawyer is also known as an advocate. Good morning, respected teachers, my dear friends. My name is Sudha and studying 6th class. I am a judge. It is to can decide the judge's play vital role in society by making sure everyone is treated fairly and gently. The judges make sure everyone is treated fairly. They are there to listen to everyone. He is side of the story and try to make a questions. Thank you all. బాలాజీనగర్లో ఉన్నటువంటి వికాస్ హై స్కూల్లో ఈరోజు ఇంటర్నేషనల్ జస్టిస్ డే సందర్భంగా విద్యార్థులకి అవగాహన కల్పించేదానికి జస్టిస్ అంటే ఏంది అనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. దాని ముఖ్య అతిథిగా ప్రముఖ లాయర్ అయినటువంటి సింగంశెట్టి శ్రీరామ్ గారు ఇక్కడికి విచ్చేసి విద్యార్థులకు చాలా చక్కగా జస్టిస్ గురించి వివరించడం జరిగింది. తర్వాత విద్యార్థులు ఒక నాటిక ద్వారా జస్టిస్ గురించి అంటే న్యాయం ఎలా అని చెప్పి కూడా ఒక నాటిక కూడా వేశారు. అలాగే విద్యార్థులు కూడా చాలా చక్కగా ఒక లాయర్ అడ్వకేట్ వేషధారులతో వచ్చి అందరినీ విద్యార్థుల్ని పేరెంట్స్ని ఆకట్టుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళలో ఉన్నటువంటి అంటే లా మీద అంటే ఏ విధంగా మనం న్యాయం చేయొచ్చు, ఉన్న ఉద్యోగస్తులన్నింటిలో కన్నా ఒక లా అనేది చాలా పవిత్రమైనది. ఒక విద్యార్థులు కానీ ఒక తల్లిదండ్రులు కానీ జనాలకు కానీ ప్రజలకి ఏ విధంగా సేవ చేయొచ్చు అనేది వాళ్ళకి అవగాహన కల్పించేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి వెలగదీసి లా పట్ల మీద అభిమానం వాళ్ళకి కలిగించేదానికి వాళ్ళ లా చదివి ప్రజల్ని
న్యాయం వైపు నడిపించేదానికి. ఈరోజు అరాచకం ఎక్కువైపోతుంది. ఎన్నిటి కూడా లా ఉంటే అందరూ కూడా భయభక్తులతో బాగుంటారనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఇలాంటి కార్యక్రమాల ద్వారా మేము నిర్వర్తిస్తున్నాం. దీని అన్ని రూపకల్పన చేసినటువంటి టీచర్స్కి కానీ, అందరూ ప్రిన్సిపాల్ మేడం కానీ, అలాగే ఇచ్చేసినటువంటి శ్రీరామ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వికాస్ స్కూల్ యాజమాన్యానికి, వికాస్ స్కూల్లో చదువుకున్నటువంటి ప్రతి పిల్లలకి, అలాగే మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు జూలై 17 ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ జస్టిస్ డే అని జరుపుకుంటుంది. అసలు జస్టిస్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ జస్టిస్ డే ఈరోజే ఎందుకు ఫామ్ అయింది, ఈరోజు ప్రపంచంలో మొత్తం ఇంటర్నేషనల్ జస్టిస్ డేని ఎందుకు జరుపుకుంటున్నారు అనే దాని మీద ఒక అవేర్నెస్ కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో వికాస్ స్కూల్ యాజమాన్యం ప్రతాప్ రెడ్డి గారు, అలాగే మేడం గారు ఇటువంటి పిల్లలకి ఇటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇప్పటి నుంచే పిల్లల్ని స్టార్టింగ్ నుంచే జస్టిస్ వైపు, వాట్ ఈస్ ద జస్టిస్ని ఎలా ఫాలో అవ్వాలి, ఇంజస్టిస్ని ఎలా అరికట్టాలి అనే విధంగా పిల్లల్ని తయారు చేస్తున్నందుకు నేను ఈ వికాస్ స్కూల్ యాజమాన్యం ప్రతాప్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంటర్నేషనల్ జస్టిస్ డే ప్రపంచంలో జరిగేటటువంటి అరాచకాలు, అకృత్యాలు అన్నింటినీ చూసి ఒక 120 దేశాలు కలిసి 1998 సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకొని ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని మనం ఫామ్ చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడంతో ఇంటర్నేషనల్ జస్టిస్ డే అనే పదం ఆవిర్భవించింది. అలాగే 2002 జూలై 1వ తారీఖున ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది నెదర్లాండ్స్లోని హేగ్ అనే నగరంలో స్థాపించబడింది. అప్పటి నుంచి జూలై 17వ తారీఖుని మనం ఇంటర్నేషనల్ జస్టిస్ డేగా జరుపుకుంటున్నాం. ఎక్కడైతే ఇంజస్టిస్ పెరిగిపోతుందో అక్కడ జస్టిస్కి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. దాన్ని అరికట్టి మనం న్యాయాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఈ జస్టిస్ అనే పదం కేవలం లాయర్లకే కాదు, మనం ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి, పిల్లవాడికి, పెద్దలకి, మేధావులకి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి జస్టిస్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. జస్టిస్ అనే దానికి ఎంత పెద్ద పవర్ కావచ్చు, పవర్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎంత పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా దానికి అతీతులు కాదు. ఈరోజు ఈ జస్టిస్ని కాపాడే క్రమంలో, జస్టిస్ని పెంపొందించుకునే క్రమంలో ఇంటర్నేషనల్ జస్టిస్ డే శుభ సందర్భంగా వికాస్ స్కూల్లో ఇటువంటి ప్రోగ్రాం జరగడానికి నేను మరోసారి స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.